గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. గుడ్ మార్నింగ్. ఈరోజు మనం ఒక కొత్త సంధిని గురించి నేర్చుకుందాం. చాలా సులభంగా ఉంటుంది. మనం అందరం ఆ సంధిని వాడుతూనే ఉంటాం. ఇది మొట్టమొదటి నేను ఒక 2 చిన్న ప్రశ్నలు అడుగుతాను. ఫస్ట్ ప్రైజ్ వచ్చిందనుకో మీకు ఆటలలో, దాన్ని తెలుగులో ఏమంటారు? మొదటి బహుమతి. ఇంకొకటి ప్రథమ బహుమతి అంటాం. మొదటి బహుమతి. ఇది రెండవ బహుమతి వస్తుంది, దాన్ని ఏమంటారు? ద్వితీయ బహుమతి అంటారు. ద్వితీయ బహుమతి అంటారు. అంటే సంస్కృతంలో ద్వి అంటే రెండు, ద్వి అంటే రెండు, ద్విహి అంటే రెండు. ఇంకొకటి చెప్తాను. ఇప్పుడు సూక్తి ఉంది, విడదీయగలరా? సు ప్లస్ ఉక్తి. ఎవరన్నా తెలిసింది? సు అంటే మంచి, ఉక్తి అంటే పలుకు. ఉక్తి అంటే ఏంది? పలుకు, మాట. పలుకు, మాట. ఉక్తి అంటే ఉక్త అంటాడు ఇక్కడ. ప్లస్ ఇంకొకటి చెప్తాను. ఓంకారము. ఓంకారము, గీంకారము అనే పదాలు మనకు తెలుగులో ఉన్నాయి. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఓం అనేటువంటి కారము? వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ కారము చెప్పండి. చప్పుడు, ధ్వని, ధ్వని లేదా చప్పుడు. ద్విరుక్త చెప్తాను. టకారము అంటున్నాడు. టకారము, ద్విరుక్త టకారము అంటాడు. ఈరోజు ఈ సంధి తెలుసుకుందాం. ద్వి ఉక్త టకారం. ద్విహి ప్లస్ ఉక్త, ఇది సంస్కృత పదం కాబట్టి విసర్గాంతములకు అచ్చుల పరమైతే రుకారం వస్తుంది. మీకు తెలుసు, మీకు సంస్కృత సంధులతో పరిచయం లేదు. కానీ పునః ప్లస్ జన్మ, పునర్జన్మ, పునః ప్లస్ ఉజ్జీవనము, పునరుజ్జీవనము, అలాంటి పదాలు మనం చదువుతూ ఉంటాం. అయితే ఇక్కడ ద్విహి ప్లస్ ఉక్త టకారం, దీని పేరు ఏంటంటే ద్విరుక్త టకారం. ద్విరుక్త టకార సంధి. ద్విరుక్త టకార సంధి. మరి ఈ ద్విరుక్త టకారము అంటే, టకారము అనే ధ్వని ట. ఇట్స్ కాల్డ్ ద్విరుక్త టకారం. టావత్ ట, ఇది ద్విరుక్త టకార. మరి దీని పేరే ద్విరుక్త టకార సంధి. మరి ఇది ద్విరుక్త టకారము ఎప్పుడెప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది, ఏ పదాలకు వస్తుంది, మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా? ఇప్పుడు మీకు అర్థమైంది కదా ద్విరుక్త టకారము అంటే ఏంటో అర్థమైందా? ద్వి అంటే రెండు, ఉక్తము అంటే పలుకబడిన, టకారము అంటే ట అనేటువంటి ధ్వని. ద్విరుక్త టకారము పెట్టుకుందాం. ద్విరుక్త టకారం. అయితే ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. చిరు ప్లస్ ఎలుక. చిరు, చిరు అంటే ఓహో ఎక్కడ పోతున్నారు? నవ్వుతున్నట్టున్నారే. మీ చిరంజీవి గాడయ్యా. చిరంజీవి చాలా పెద్దవాడు. చిరు అంటే ఏంటి? చిరు చిన్నది. చిరు అంటే చిన్నది. ఎలుక, ఎలుక, చిరు ప్లస్ ఎలుక మీరు వాడతారు.
దాన్ని ఏమంటారు మీరు చెప్పాలి. ఇల్లు చిన్న చిన్న ఎలుకలు పరిగెత్తూ ఉంటాయి, వాటిని చిన్న ఎలుక అంటావా, ఏమంటాం మీరు? చిట్టెలుక. వెరీ గుడ్. చిట్టెలుక. ఏం జరిగింది ఇప్పుడు చెప్తాం. అంటే ఇక్కడ మొదటి పదంలోనే పూర్వపదంలోని చివరి రకారం పోయింది, దాని బదులు నిరుక్త టకారం వచ్చింది. ఈ ఏ అచ్చు కాస్త ఏ చిట్టెలుకాయ్, చిట్టెలుకాయ్, అంతేనా? అంతే కదా. ఇది అలాగే ఇంకొకటి చెప్పండి చూద్దాం, అది కూడా చాలా ఈజీగా ఉంటుంది. నడు, ఇల్లు. నడు అంటే నడుమ, మధ్యన. నడు ఇల్లు ఏమైతే చెప్పండి? నట్టిల్లు అవుతుంది. వెరీ గుడ్. మీకు వచ్చేస్తున్నాయి సంధి. నట్టిల్లు, నడు ప్లస్ ఇల్లు, నట్టిల్లు. ఏమైంది? డూ పోయింది, దానికి బదులుగా టాక్ రావత్ వచ్చింది. ఆ ఈ కాస్త దిరుక్త టకారానికి గుడి వచ్చేసి నట్టిల్లు అయింది. వెరీ గుడ్. ఇది సేమ్ ఇలానే ఇంకొకటి చెప్పాలి, మీరే చెప్పాలి. నిడు, ప్లస్ ఊరుపు, నిడు అంటే చాలా పొడవాటిది. నిడువు అంటే లెంత్. నిడు ప్లస్ ఊరుపు ఏమవుతుంది చెప్పండి? దీనిలాగా ఊహించి చెప్పండి. చెప్పండి. నిడు ప్లస్ ఊరుపు, నిట్టూరుపు, నిట్టూరుపు. వెరీ గుడ్. అలాగే ఇంకొకటి డూ పోయింది, అంతే కదా. ఇంకొకటి ఇక్కడ కూడా డూనే. కడు ప్లస్ ఎదుట ఏమవుతుంది? డూ పోతుంది అని మనకు తెలుసు కదా. డూ పోతుంది. డూ బదులు ఏమొస్తుంది? దిరుక్త టకారం వస్తుంది. దిరుక్త టకారానికి ఏకుంటే ఏ అవుతుంది. ఏమవుతుంది చెప్పండి? కడు ప్లస్ ఎదుట. వెరీ గుడ్. కట్టెదుట. అంతే, కట్టెదుట. వెరీ గుడ్. ఇంకొకటి చెప్తే అయిపోతుంది సంధి. కురు, కురు ప్లస్ ఉసురు. ఏమవుతుంది? ఈ రూమ్ పోతుంది అని మనకు తెలిసిపోయింది ఆల్రెడీ. దాని బదులు ఏమొస్తుంది? టాక్ టావత్ వస్తుంది, ఊ వస్తుంది. ఏమవుతుంది? కుట్టు అవుతుంది, అంతే కదా. వెరీ గుడ్. కుట్టుసురు, కుట్టుసురు. కురు, చిరు, కాడు, నాడు, నిడు. ఇవి శబ్దాలు. కురు అంటే కూర్చది, చిన్నది అనే అర్థం కూడా ఉంది దీనికి. ఇవి పదాలే. చిరు అంటే చిన్నది, కాడు అంటే మిక్కిలి, నడు అంటే నడుమ, నిడు అంటే నిడుపాటి అంటే పొడవైనది. ఇవి 5 శబ్దాలు. కురు, చిరు, కాడు, నాడు, నిడు. ఒకసారి అనండి, నోటికి బైహార్ట్ చేయాలి. కురు, చిరు, కాడు, నాడు, నిడు. నాతో అనండి. కురు, చిరు, కాడు, నాడు, నిడు. ఇవి శబ్దాలు, ఇవి శబ్దాలు. అయితే ఏం జరిగిందో ఇప్పుడు మనం రాసుకుందాం. ఇది ఏం జరిగిందో దాని సూత్రం, అంతే, అంటే లేదు. దీని సూత్రం దిరుక్త టకార సంధి సూత్రం రాసుకుందాం. కురు,
చిరు కడు నడు నిడు కురు చిరు కాడు నాడు నిడు శబ్దాలలోని ఏ అక్షరాలు పోయినాయి? ఇక్కడ బండిరా పోయింది, ఇక్కడ డావన్. రడలకు రడలకు ఏమి పరమైంది? ఊ ఏ ఈ ఊ. ఇవి అచ్చులా హల్లులా? అచ్చులు, మీకు తెలుసు. రడలకు అచ్చులు పరమైన ద్విరుక్త టకారంబగు. ద్విరుక్త టకారంబగు. బగును ఏమంటారు చూడండి. కురు చిరు కాడు నాడు నిడు ఇవి శబ్దాలు. అర్థం కూడా చెప్పాను మీకు. కురు చిరు కడు నడు నిడు శబ్దాలలోని రడలకు అంటే రా డా అనే అక్షరాలకు అచ్చులు పరమైతే ఏమొచ్చింది? ద్విరుక్త టకారం వచ్చింది. ద్విరుక్త టకారం. కురు ప్లస్ ఉసురు కుట్టుసురు, చిరు ప్లస్ ఎలుక చిట్టెలుక, కడు ప్లస్ ఎదుట కట్టెదుట, నడు ప్లస్ ఇల్లు నట్టిల్లు, నిడు ప్లస్ ఊరుపు నిట్టూరుపు. దీంట్లో మనకు ఒక ఎగ్జామ్లో ఏమేమి అడుగుతారు? ఒకవేళ సంధి కలుపండి అడగచ్చు, లేదా సంధి విడదీయండి అని అడగచ్చు, లేదా ఇంకా ద్విహి అంటే ఏమిటి, ఉక్తము అంటే ఏమిటి, కారము అంటే ఏమిటి అని కూడా అడగవచ్చు ఎవరైనా. ఒకవేళ ద్విహి అంటే రెండు, ఉక్తము అంటే పలుకు మాట, కారము అంటే ధ్వని లేదా చప్పుడు. ద్విరుక్త టకారము ఇంకొకటి గమ్మత్తైన క్వశ్చన్ కూడా అడగచ్చు. ద్విరుక్త టకారం అని 4 ఆప్షన్లు ఇచ్చి టాకు పెట్టవచ్చు, టు పెట్టవచ్చు, ఇంకా ఏదైనా ఒకటి 4 ఇవ్వచ్చు, టూ అనో టే అనో ఇచ్చారు. ద్విరుక్త టకారము అన్నప్పుడు ఈ పొల్లు అక్షరం ఉన్నదే ద్విరుక్త టకారము. హల్ పొల్లు అక్షరాన్ని త ద న ప మొదటి అక్షరాలన్నీ అవే. దానికి ఆ చేర్చినప్పుడే కా గా చా జాలని. ధ్వని మాత్రం ట త న ప బ అని. అంటే ఈ పొల్లు అక్షరం ఉన్నదే ద్విరుక్త టకారం. మీరు కన్ఫ్యూజ్లో ద్విరుక్త టకారం అనగానే ఇది టిక్ పెట్టింది అనుకోండి, మార్కు గోవింద. కాబట్టి ద్విరుక్త టకారానికి ఉదాహరణని 4 ఆప్షన్లు ఇచ్చి ఇలా ఇస్తే ఈ పొల్లు ఉన్నదానికే మీరు టిక్ చేయాలి. ఇక ఇంతకంటే ఎక్కువనైతే అడుగు. ఓకేనా? ఇది ద్విరుక్త టకారం. ఇవి మాత్రం మీరు నోటికి బాగా జ్ఞాపకం చేయాలి. కురు చిరు కడు నడు నిడు, కురు చిరు కడు నడు నిడు అనేది తొందరగా చూద్దాం. కురు చిరు కడు నడు నిడు శబ్దాలలోని రడలకు అచ్చులు పరమైన ద్విరుక్త టకారం బగును. ద్విరుక్త టకారం వస్తుంది అని మనకు సంధి ఈజీగా ఉంది. అర్థమైందా? ఈజీ ఏం లేదు అందులో. అర్థమైందా?